దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును. అవును పిల్లరా, దేవుని బిడ్డల మన జీవితంలో మన కాపురం అయినటువంటి దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడుతూ ముందుకు సాగే వారమై ఉండాలి. మరి ముఖ్యంగా మంద పిల్లరా, గొర్రెల మంద కాపరి యొక్క అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడదు పిల్లరా. కాపరి ఆ గొర్రెల మందకు ముందుండి నడిపించబడుతూ ముందు వెళుతూ ఉండగా ఆ మందంతా కూడా వెంబడిస్తూ ఉంటుంది పిల్లరా. అలాగే నేటి దినమందు దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ప్రభు యొక్క అడుగు జాడలలో మనం నడిచే వారంగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం పిల్లరా మనం ఎరిగిన వారమై ఉండి ఆయన అడుగు జాడల్లో నేటి దినాన్ని నడవటానికి మీరు ఇష్టపడండి. అనేకులకు మాదిరికరంగా జీవించడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ, మన కాపునైనటువంటి దేవుని యొక్క కృపలో ఆయన మందగా మనం అందరం కూడా సంరక్షించబడి ఆయన కృపలో భద్రపరచబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును